చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి మధ్యలో ఫ్యాన్స్ రచ్చరచ్చ, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే డైరెక్షన్లో సోషల్ మీడియాలో డిష్యూమ్ ఇవన్నీ నడుస్తున్నాయి. అసలు ఏం జరిగింది విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. అసెంబ్లీలో ఏదైనా మాట్లాడితే అది డెఫినెట్ గా అన్ని పత్రికల పతాక శీర్షికలకు ఎక్కుతుంది, చాలా పెద్ద చర్చ అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అదే జరిగింది. చిరంజీవి గారు కూడా ఒక పెద్ద పోస్ట్ పెట్టి ప్రతిస్పందించినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడడం, అవన్నీ మీకు గుర్తుండే ఉంటాయి. సరే, దాన్ని రకరకాల కోణాలలో ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల కోణాలలో చూసేవాళ్ళు ఉన్నారు. అది పక్కన పెడితే లేటెస్ట్ గా కామినేని శ్రీనివాస్, కైకలూరు శాసనసభ సభ్యులు, ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం హయాంలో సినిమా నటులకు అవమానం జరిగింది ఇట్లా మాట్లాడుతూ, చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడొచ్చి కలిశారు అంటే, అప్పట్లో సినిమా నటుల్ని జగన్ తన ఇంటికి పిలిచి తీరా వాళ్ళు సినిమా నటీనటులు ఇంటికి వచ్చిన తర్వాత నేను కలవను అని చెప్పి అన్నారు. చిరంజీవి గట్టిగా అడిగితే అప్పుడొచ్చి కలిశారు అని చెప్పి కామినేని శ్రీనివాస్ ఆయన మాట్లాడారు. ఇవన్నీ పొలిటికల్ విమర్శలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. సరే, మధ్య అసెంబ్లీలు పార్లమెంట్లలో కూడా పొలిటికల్ విమర్శలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఒకరొక మాట అంటే అవతల పొలిటికల్ గా మళ్ళీ దాన్ని ఖండించడము, ఇదంతా రోజు జరిగే రచ్చనే. అక్కడ ఏం పెద్ద చర్చ అనేది లేదు. కామినేని శ్రీనివాస్ ఆయన మాట్లాడిన మాటల్ని ఆబ్వియస్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది, అది కాదు ఇది తప్పు, ఆ తప్పు ఖండిస్తుంది, అది ఓకే. కానీ బాలకృష్ణ గారు మధ్యలో అందుకొని లేచి నించొని బాలకృష్ణ గారు కామినేని శ్రీనివాస్ అన్న మాటల్ని ఖండించారు. నిజానికి వైఎస్ఆర్సీపీకి వదిలేసింటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖండించుకునేవాళ్ళు, కానీ బాలకృష్ణ గారు లేచి కామినేని శ్రీనివాస్ మాటల్ని ఖండిస్తూ, అవును సినిమా నటులకు అవమానం జరిగిన మాట వాస్తవమే, కానీ చిరంజీవి వచ్చి గట్టిగా అడిగితే జగన్ వచ్చి సినిమా నటీనటుల్ని కలిశారు అన్నది అబద్ధము, ఎవడు గెలవలేదు, అసలు ఎవడు అడగలేదు, జగన్ అసలు ఎవడు అడగలేదు గట్టిగా, అప్పట్లో జగన్ ఎవడు అడగలేదు గట్టిగా. ఇండస్ట్రీ పెద్దలు కలవడానికి వెళ్ళినప్పుడు సీఎం కలవరు, సినిమాటోగ్రఫీ మంత్రి మాట్లాడతారు అని చెబితే, అప్పుడు చిరంజీవి ఏదో గట్టిగా అడిగితే అప్పుడు సీఎం దిగొచ్చి కలిశారు అన్నది అబద్ధం, నేను దాన్ని ఖండిస్తున్నాను అని చెప్పి బాలకృష్ణ గారు చాలా తీవ్ర స్వరంతో మాట్లాడారు. అంతేకాకుండా బాలకృష్ణ గారు ఆల్మోస్ట్ కూర్చునే ముందు అసెంబ్లీలో, అంటే ఇవన్నీ మాట్లాడి కూర్చునే ముందు నాన్ సెన్స్ అని చెప్పి గట్టిగా అనడం కూడా మనం వినొచ్చు. సో ఇవన్నీ జరిగాయి. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ ఉంది, దట్ ఈజ్ ఓకే, పొలిటికల్ విమర్శ ఓకే. కానీ అక్కడ సైకో అన్నటువంటి పదాన్ని కూడా బాలకృష్ణ గారు ఉపయోగించారు. అది డెఫినెట్ గా అభ్యంతరకరమైన పదం. అసెంబ్లీలో పక్కనున్న శాసనసభ సభ్యులు నవ్వడం ఏంటో, స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వారు ఖండించకపోవడం ఏంటో నాకైతే అర్థం కాల. నిజంగా అక్కడ సైకో అన్నటువంటి పదాన్ని ఉపయోగించేటప్పుడు ఏంటంటే, ఆ మనస్తత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఒక బలమైన సంఘటన చెప్పి, ఇగో ఈ విధంగా ఒక సైకోలాగా ప్రవర్తించారు అని అలా కనెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఆలోచించడానికైనా కాస్త ఆస్కారం ఉంటుంది. ఆ సైకో గారిని కలవడానికి వెళ్ళారు, ఈ టైప్ లో బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు. ఆ తర్వాత నాన్ సెన్స్ అని చెప్పి కూర్చోవడం, మధ్యలో వ్యంగ్యంగా కాస్త వెటకారంగా మాట్లాడడం, అసలు రాజకీయాలతో ప్రస్తుతం ఏమాత్రం సంబంధం లేని చిరంజీవి గారి పేరు అక్కడ తీసుకొని రావడం. సో ఇవన్నీ ఒక ప్రత్యేకమైన చర్చకు దారితీసాయి. సో ఆబ్వియస్ గా చిరంజీవి గారు ఏమని భావించారు అంటే, ఇదేదో రాంగ్ డైరెక్షన్ లో నన్ను అర్థం చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ వీళ్ళు, బాలకృష్ణ గారు అండ్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, లేదు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది అన్నది చిరంజీవి గారు తన వర్షన్ ఏంటి అన్నది ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో ఏముందంటే, చిరంజీవి గారు పెట్టినటువంటి ఆ పోస్ట్ లో కూడా ప్రతి ఒక్కరిని శ్రీ అని గారు అని చెప్పి రాస్తూ మర్యాద పూర్వకంగా ఒక పోస్ట్ పెట్టారు. అంటే తన స్పందన ఏమని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే ఆయన నివాసానికి నేను వెళ్ళాను, జగన్ నన్ను సాదరంగా ఆహ్వానించారు, సినీ ఇండస్ట్రీ ఇబ్బందులను జగన్ కు వివరించాను. ఈ పాయింట్ హైలైట్ అయ్యే విధంగా చిరంజీవి గారు పెట్టినటువంటి పోస్ట్ ఉంది. ఇంకా ఎగ్జాక్ట్ గా చిరంజీవి గారి పోస్ట్ ఏముందనేది చెప్పాలంటే, సెప్టెంబర్ 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో జరిగిన ఆ చర్చలో గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు బాలకృష్ణ మాట్లాడుతూ, కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్టు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడు అడగలేదక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవనన్నాడట అని చెప్పి ఒక రకమైన వ్యంగ్యంతో బాలకృష్ణ చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో లైవ్ లో చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి నేను ప్రజలకు వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా దగ్గరికొచ్చి
సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టిక్కెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలి అని చెప్పి కోరారు. అప్పుడు నన్ను కలిసిన వాళ్లలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, ఎన్టీ రామారావు, డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారు. వారందరి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడాను. టిక్కెట్ల ధరల విషయం ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతానని పేర్ని నానిగారు నాతో చెప్పారు. ఆ తర్వాత ఒకరోజు మంత్రిగారు నాకు ఫోన్ చేసి, ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలి అని చెప్పారంటూ ఒక డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి గారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు నేను చెప్పాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నానిగారు నాకు ఫోన్ చేసి, కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. కానీ అలా కాదు, 10 మంది వస్తాము అని నేను చెబితే సరేనని చెప్పి అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారిని వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని తీసుకొని వెళ్లాను. ముఖ్యమంత్రి గారిని మేము కలిశాం. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమయ్యింది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే, గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధానంలోనే మాట్లాడతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కాబట్టి పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఇది చిరంజీవి గారి ప్రకటన అండి. నిజానికి ఈ ప్రకటన ద్వారా మనకు చాలా విషయాల అవగాహన లోపలికి వస్తాయి. అయితే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకు, అంతకుముందు కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకు పెద్ద తేడా ఏం లేదు. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ మీరు చూస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారిని అవమానించారు అన్న కోణంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఒక కాంటెక్స్ట్ లో, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు బహిరంగ సభలో ఒక కాంటెక్స్ట్ లో, బాలకృష్ణ గారు ఇప్పుడు మాట్లాడారు అసెంబ్లీలో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంచుకున్న పదాలకి, చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నటువంటి పదాలకి, చెప్పిన విధానానికి, బాలకృష్ణ గారు చెప్పినటువంటి విధానానికి చాలా తేడా ఉంది. సో ఇది ఏమన్నా చిరంజీవి గారికి ఒక రాంగ్ గా కన్వర్ట్ అయ్యి మెసేజ్ వెళ్ళిందా అన్నది ఒక ప్రశ్న. అంటే పొలిటికల్ విమర్శ కోణంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సేమ్ బాలకృష్ణ గారు కూడా అదే కోణంలో, పొలిటికల్ కోణంలో విమర్శ చేస్తుంటే వేరే రకంగా ఉండేది. కానీ బాలకృష్ణ గారు మాట్లాడే విధానం కనుక మీరు గమనిస్తే, ఎవడు అడిగాడు, ఎవడు అడగలేదు, ఎవడు అసెంబ్లీలో మాట్లాడుతూ, అది కూడా చిరంజీవి గారి పేరు వచ్చినప్పుడు ఆ కాంటెక్స్ట్ లోపల చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడనేది అబద్ధము, గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ, ఆయన ఏదో పెద్ద గట్టిగా అడిగితే చెప్తే ఈయన దిగొచ్చాడంట, ఇట్లా బాలకృష్ణ గారు మాట్లాడారు. అంటే చిరంజీవి గారు ఏదో గట్టిగా అడిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దిగొచ్చారు అని చెప్పి అనడం తప్పు. అసలు చిరంజీవి అడగనేలేదు, గట్టిగా అడగలేదు, చిరంజీవి అసలు గట్టిగా అడగలేదు అన్న కోణంలో బాలకృష్ణ గారు మాట్లాడారు. కానీ నిజానికండి చిరంజీవి గారు పెట్టినటువంటి పోస్ట్ ద్వారా మనకి ఏమర్థమయ్యింది చెప్పండి? చిరంజీవి గారే ఫస్ట్ అడిగారు. ఈవెన్ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడింది కూడా అదే. కాకపోతే గట్టిగా అడిగారు అన్న కోణంలో కామినేని శ్రీనివాస్ గారు అన్నారు. ఆ ఒక్క పాయింట్ ఖండించేసి వదిలేస్తే అయిపోయేది. అది కూడా బాలకృష్ణ గారు ఖండించాల్సిన అవసరం లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా ఈజీగా ఖండించేది, అయిపోయేది అక్కడితో. బాలకృష్ణ గారు సందులో తూరి దాన్ని గిల్లి రచ్చరచ్చ చేసి రప్చర్ చేసి పెట్టారు. ఇప్పుడు చిరంజీవి గారు స్పందించిన విధానంతో మనకి ఏమర్థమైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు సినిమా ఇండస్ట్రీ దగ్గరికి, పేర్ని నాని గారు వెళ్ళలేదు, వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు. టికెట్ ధరలు తగ్గించడము, సామాన్యుడికి అందుబాటులో ఉండాలని టికెట్ ధరలు ఇవన్నీ చేశారు. ఎందుకు అలా టికెట్ ధరలు తగ్గించారు? సామాన్యుడికి అందుబాటులో ఉండడం కోసం తగ్గించారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తనను కలవలేదు అన్నటువంటి ఈగోతో తగ్గించారా అన్నది మళ్ళీ సపరేట్ చర్చ, సపరేట్ డిబేట్ ఉంది దాని మీద. టీడీపీ వాళ్ళు ఒక కోణంలో, వైసీపీ వాళ్ళు ఒక కోణంలో మాట్లాడతారు. కానీ ఇక్కడ చిరంజీవి గారు పెట్టినటువంటి పోస్ట్ లో మనకు కామన్ గా కనిపిస్తున్న పాయింట్ ఏంటంటే, చిరంజీవి గారి దగ్గరికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ, రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, దానయ్య, మైత్రి మూవీస్, ఇంకా ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి చిరంజీవి గారిని కలిసి, అయ్యా ప్రొడక్షన్ పెరుగుతోంది, ఖర్చు పెరుగుతోంది, సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచితే బాగుంటది, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాము మాట్లాడారు చిరంజీవి గారితో. సో చిరంజీవి గారు ఏం చేశారు?
ఫస్ట్ స్టెప్ చిరంజీవి గారు తీసుకున్నారు ఇక్కడ. చిరంజీవి గారే ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. ఏంటి, అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారికి ఫోన్ చేసి చిరంజీవి గారు మాట్లాడారు. సో ఫస్ట్ స్టెప్ ఎవరి నుంచి వచ్చిందంటే చిరంజీవి గారి నుంచి వచ్చింది. మాట్లాడితే పేర్ని నాని గారు కూడా అయ్యో సరే అండి, ఈ టికెట్ రేట్ల విషయం నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తాను అని చెప్పి పేర్ని నాని గారు అన్నారు అని చిరంజీవి గారు చెప్తున్నారు ఇప్పుడు. సో ఆ తర్వాత పేర్ని నాని గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చిరంజీవి గారికి ఫోన్ చేసి అయ్యా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీతో 1-on-1 మాట్లాడాలనుకుంటున్నారు, లంచ్కి పిలిచారు అని చెప్పారు. దట్ ఈస్ ఓకే అని చెప్పి చిరంజీవి గారు లంచ్కి పిలిస్తే వెళ్ళారు. ఒక్కరే వెళ్ళారు ఫస్ట్, మీకు గుర్తుండే ఉంటుంది. సో చిరంజీవి గారు కూడా వెళ్ళడం ఎందుకండి? ఆయన ఇంటెన్షన్ ఏంటండి చిరంజీవి గారిది? ఏమన్నా తన సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడానికా? కాదు కదా. అందరి సినిమా టికెట్ల రేట్లు పెరగాలి, అందరు హీరోలు, అందరు ప్రొడ్యూసర్లు, సరే ప్రొడక్షన్ అనేది పెరుగుతోంది, అదేదో ముఖ్యమంత్రితో డిస్కస్ చేద్దాము, ఇట్లా రేట్లు పెరుగుతున్నాయండి, జనాలకు అందరి సినిమాలకు రేట్లు పెంచుకునేటటువంటి అవకాశం ఇవ్వండి, ఇట్లా మా ప్రపోజల్ ఎలా ఉంది సినిమా ఇండస్ట్రీ నుంచి, ఇది మాట్లాడడానికి వెళ్ళారు చిరంజీవి గారు. తన సొంత పని మీద కూడా వెళ్ళాలా. ఫస్ట్ స్టెప్ తీసుకునేదే చిరంజీవి గారు. చిరంజీవి గారు పెట్టినటువంటి పోస్ట్ ద్వారా చూస్తే చిరంజీవి గారు పెట్టింది నిజం అని చెప్పి కనుక మనం నమ్మితే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు ఇద్దరు అన్నాను వల్ల ఏం మాట్లాడుకున్నారనేది మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారా, లేదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అసలు నన్ను కలవట్లేదు, ఒక్కొక్కరికి అహంకారం పెరిగింది, తోకకు వస్తాను అందుకే నేను రేట్లు తగ్గించాను, ఇలా మాట్లాడారా? లేకపోతే అసలు మీ వాళ్ళు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదన్నా, అసలు నన్ను కనీసం కేర్ కూడా చేయట్లేదన్నా, నన్ను అసలు నన్ను పట్టించుకోవట్లేదు, అలాంటప్పుడు నేనెందుకు మీ వాళ్ళ కోసం రేట్లు పెంచాలి చెప్పండి అన్న అని చెప్పి ఇలా మాట్లాడారా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఈ డైరెక్షన్లో మాట్లాడారా? లేకపోతే చిరంజీవి గారు చెప్పింది సరే అండి ఒకరోజు తీసుకొని రండి, మీకు సరే నేను ఆలోచించి చెప్తాను అని చెప్పి అక్కడ ఏం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారు వెళ్ళిపోయిన తర్వాత పేర్ని నాని గారితో కలిసి కూర్చొని చర్చించి సరే పిలవండి ఒక రౌండ్, చిరంజీవి గారు వచ్చారు కదా పెద్ద ఆయన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో, సరే ఒక రౌండ్ అందరిని రమ్మనండి మాట్లాడదాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పేర్ని నాని గారికి చెప్పారా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది మనకు చిరంజీవి గారికి కూడా తెలియదు కదా. బట్ చిరంజీవి గారు తన కమ్యూనికేషను, తనతో మంత్రి కమ్యూనికేషన్, తనతో ముఖ్యమంత్రి కమ్యూనికేషన్, ఇవన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా రాసి అక్కడ పెట్టారండి. నేను 200% చిరంజీవి గారు పెట్టినటువంటి పోస్ట్ ప్రతి వాక్యం నేను నమ్ముతూ ఉన్నాను. ఆ తర్వాత చిరంజీవి గారు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళారు, ఆర్ నారాయణమూర్తి గారు వీళ్ళందరినీ తీసుకొని చిరంజీవి గారే పెద్దరికం వహించారు, వెళ్ళారు, మాట్లాడారు. ఆ తర్వాత ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ విషయం కూడా చిరంజీవి గారే రాశారు. అయ్యా బాలయ్య బాబు, మీ వీరసింహారెడ్డి సినిమాకు కూడా రేట్లు పెంచుకున్నారు కదా బాబు, మేము వెళ్ళి మాట్లాడాకనే, నా వాల్తేరు వేరే సినిమా టికెట్ కూడా రేట్లు పెంచుకున్నాం కదా బాబు, మేము వెళ్ళి మాట్లాడాకనే అని చెప్పి చిరంజీవి గారు అంత ట్రాన్స్పరెంట్ గా రాస్తున్నారు. సో ఇక్కడ కామినేని శ్రీనివాస్ మాట్లాడినటువంటిది ఉంది కదా, అక్కడ డెఫినెట్ గా ఒక నిజం ఉంది. ఏంటది? చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడిన తర్వాత, చిరంజీవి గారు చొరవ తీసుకున్న తర్వాత టికెట్ రేట్లు పెరిగాయి అన్నది వాస్తవం. కాకపోతే కామినేని శ్రీనివాస్ గారు పొలిటికల్ విమర్శ డైరెక్షన్ లో పదాలు ఉపయోగించారు. ఆబ్వియస్ గా ఇప్పుడు పొలిటికల్ గా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆపోజిట్ పార్టీస్ మీద ఎలా మాట్లాడతారండి? ఫస్ట్ ఈయన అహంకారంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే సినిమా ఇండస్ట్రీని పట్టించుకోలేదు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు, చిరంజీవి గారు వచ్చి గట్టిగా అడిగితే అప్పుడు ఆయన దిగొచ్చాడు, మాట్లాడాడు అని చెప్పి కామినేని శ్రీనివాస్ పొలిటికల్ విమర్శ డైరెక్షన్ లో మాట్లాడాడు. దాన్ని ఖండించడము లేదు దాన్ని సమర్థించడము అనేది చాలా ఈజీ. వైసీపీ వాళ్ళు ఈజీగా ఖండిస్తారు, లేకపోతే వీళ్ళు సమర్థిస్తారు, దట్ ఈస్ ఈజీ. కానీ బాలకృష్ణ గారు లేచి నిలబడి మాట్లాడినటువంటి పదాలు కానీ, మాట్లాడిన విధానం కానీ, వ్యంగ్యంగా మాట్లాడిన విధానం కానీ చిరంజీవి గారికి బాధ కలిగించింది. అంటే అసలు చిరంజీవి అసలు ఏమీ చొరవ చూపించలేదు, చిరంజీవి అసలు గట్టిగా మాట్లాడనే లేదు, అసలు చిరంజీవి ఈజ్ నథింగ్ ఈ కాంటెక్స్ట్ లోపల అన్నట్టుగా బాలకృష్ణ గారి మీనింగ్ వస్తుంది అక్కడ. ఆయన ఏదో అడిగాడంట, ఎప్పుడు ఈయన దిగొచ్చాడంట, అదంట ఇదంట వ్యంగ్యంగా మాట్లాడి బాలకృష్ణ గారు మళ్ళీ నాన్ సెన్స్ అని చెప్పి కూర్చోవడం, ఆ విధానం అదంతా చూస్తే తాను అంటే సినిమాలో యాక్ట్ చేస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నారా బాలకృష్ణ గారు, లేకపోతే అసెంబ్లీలో ఉన్నానని చెప్పి అనుకుంటున్నారా? నాకైతే అర్థం కాల. పోనీ చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆయన లేవలేదు, ఇట్లా అవమానించారు, అది చేశారు, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా, చంద్రబాబు గారు మాట్లాడారు కదా, పోనీ అవే మాటలు అదే డైరెక్షన్లో అదే వెయిటేజ్తో బాలకృష్ణ గారు మాట్లాడింటే వేరే రకంగా ఉండేది. కానీ అలా లేదండి. అనవసరంగా బాలకృష్ణ గారు అనవసరంగా మధ్యలో దూరి అనవసరంగా చిరంజీవి గారు కాలుబట్టి లాగి పాపం ఏదో కష్టపడి చిరంజీవి గారు ముందుకొచ్చి ఏదో చేద్దాము, ప్రభుత్వంతో మాట్లాడదాము అని చెప్పి ఒక చొరవ తీసుకున్నందుకు చిరంజీవి గారికి మిగిలింది ఇదే అండి. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా అండి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడాలి, ఏమైనా చెయ్యాలి అన్నా కానీ ఇమ్మీడియట్గా ఆపోజిట్ పార్టీ వాళ్ళు తిట్టడము, ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఒకవేళ గెలిచి వాళ్ళు పదవిలోకి వస్తే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు ప్రాబ్లం క్రియేట్ చేయడం, ఇదే జరుగుతూ ఉంటుంది. ఇంతకంటే ఘోరంగా ఉండేది ఎవరయ్యా అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్, టీఎఫ్ఐ బానిసలం అని చెప్పి ఫుల్ పోస్టులు మీమ్స్ సరదాగా పెడుతుంటారు కదా, ట్రోల్స్ అవన్నీ. నిజంగా కూడా అండి టీఎఫ్ఐ బానిసలు చాలా మంది ఉన్నారు ప్రజల లోపల. సినిమా మీద పిచ్చుంటే వేరండి, సినిమా మీద పిచ్చుంటే పెద్ద నష్టం ఏం లేదు. సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళ మీద పిచ్చి ఎంత రేంజ్లో పెరిగిపోతే అంత రేంజ్లో ఆబ్జెక్టివ్ థింకింగ్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అభిమానం స్థాయి హద్దులు దాటిన తర్వాత ఆబ్జెక్టివ్ థింకింగ్ అనేది ఉండదు. ఆ కాంటెక్స్ట్ ఎవరు కరెక్ట్ మాట్లాడారు, ఎవరు రైట్ మాట్లాడారు, ఎవరు రాంగ్ మాట్లాడారు, ఏం జరుగుతుంది అది మనకి ఇంకుండదు. ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఓజీ సినిమా నేను రివ్యూ ఇచ్చాను, మీరు చూడండి. తమన్ మ్యూజిక్ ని మెచ్చుకున్నాను, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ని మెచ్చుకున్నాను, పవన్ కళ్యాణ్ ని చాలా స్టైలిష్ గా చూపించాడు చాలా రోజుల తర్వాత అని చెప్పి మెచ్చుకున్నాను. డైరెక్టర్ తీసినటువంటి గూస్ బంప్ సీన్స్ గురించి మాట్లాడాను, ఎన్నో విషయాలు పాజిటివ్స్ మాట్లాడాను. అలాగే సినిమాలో నెగిటివ్స్ కూడా మాట్లాడాను. విపరీతమైనటువంటి హింస ఉంది,
కొన్ని క్రిస్పీ డైలాగ్స్ పెట్టింటే బాగుండేది, కథ మరింత బాగా తయారు చేసింటే బాగుండేది, ఏ పాత్ర కూడా ఒక ఎమోషనల్ గా మనకు కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు డిజైన్ చేయలేకపోయారు, ఇవన్నీ చేసింటే బాగుండేది, అవన్నీ చేసింటే ఇంకో 100 నుంచి 120 కోట్లు ఎక్కువ వసూలు చేసి ఉండేది. ఇది నా అభిప్రాయం. నేను చెప్పాను, రివ్యూ ఇచ్చాను, ఎన్నో విషయాలు పాజిటివ్స్ చెప్పి నెగిటివ్స్ కూడా చెప్పాను. కింద ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కామెంట్ రాశాడు, మీరు వెళ్ళి గమనించండి రివ్యూ కింద. నేను మీకు అన్సబ్స్క్రైబ్ అవుతాను, నీ వీడియోస్ లాగ్ ఉంటాయి, నాకేదో చెప్తున్నాడు. అంటే ఓజీ అనే ఒక సినిమా రివ్యూ ఇస్తూ నేను నాకు నచ్చని కొన్ని పాయింట్స్ గురించి పలానా పాయింట్స్ నాకు నచ్చలేదు అని చెప్పినందుకు నా ఛానల్ నుంచి అన్సబ్స్క్రైబ్ వెళ్ళిపోతాను అని చెప్పి నాకు రాస్తున్నాడు. అంటే ఎంత పిచ్చి, ఎంత ఫ్యానటిసిజం ఉందో చూడండి. సరిగ్గా నెల రోజుల క్రితం హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయితే 1-2 నెలల ఆ సినిమాను నేను మెచ్చుకుంటూ రివ్యూ ఇచ్చాను, చూడండి అని చెప్పాను. మరి ఏమైందండి ఇప్పుడు? 2 నెలల క్రితం నేను ఓజీ హరిహర వీరమల్లు సినిమా నాకు నచ్చిందన్నాను, చాలా బాగుందన్నాను, అందులో కూడా 1 or 2 నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయి అది కూడా చెప్పాను, బాగుందన్నా మెచ్చుకున్నా చూడమని చెప్పాను. మరి ఏమైంది? సేమ్ మళ్ళీ ఆ వీడియో కింద వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ఒకరిద్దరు రాస్తారు, పవన్ కళ్యాణ్ తిడుతూ, లేకపోతే నేను రివ్యూ ఇచ్చినందుకు నన్ను తిడుతూ. ఎందుకంటే బ్రెయిన్ మోకాల్లో ఉంటుంది కదండి వీళ్ళకి, అవతల అనాలిసిస్ ఇచ్చే వాళ్ళకు ఒక బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి మనము అన్నటువంటి కనీస కామన్ సెన్స్ కూడా లేనటువంటి పిచ్చి వాళ్ళు, మూర్ఖులు తయారయ్యారు మన దగ్గర. అంత పిచ్చి అనమాట. ఏది పవన్ కళ్యాణ్ సినిమా బాగుందని చెప్పి మెచ్చుకుంటే, ఒక సినిమా మనం చూసి నువ్వు అటెట బాగుందని మెచ్చుకుంటావు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో కర్రలు పట్టుకొని వచ్చినట్టు వస్తారనమాట. లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ఫలానా సినిమా బాలేదురా నాయన అని చెప్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారనమాట. అంటే మీ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అన్న కోణంలో రివ్యూలు ఇచ్చుకుంటూ కూర్చుంటారండి. అంటే మాట్లాడే మాకు వ్యక్తిత్వం ఉండదు అనుకుంటున్నారా? మీ ఈగోస్, మీ పిచ్చి ఇవన్నీ సాటిస్ఫై చేస్తారా? ఇంత పిచ్చి ఉంది కాబట్టి, ఒక ఆబ్జెక్టివ్ థింకింగ్ లేనటువంటి వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది కాబట్టి ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన గోల అసెంబ్లీ దాకా వెళ్ళి అసెంబ్లీలలో మళ్ళీ గోల ఈ రేంజ్ లో వెళ్తోంది. అసలు వేరే దేశాలలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అసలు ఎవ్వరు కూడా పెద్దగా డిస్కషన్ కూడా పెట్టారు. వాళ్ళ అసెంబ్లీలు, వాళ్ళ పార్లమెంట్లు ఏమేమి ఉన్నాయో అక్కడ చర్చ అసలు రానే రాదు. ఎందుకంటే దాని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తారు, ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకోరు. అమెరికాలో ఎప్పుడైనా చర్చిస్తారేమో చూడండి, సినిమా టికెట్ల గురించి, రేట్ల గురించి, ఆయన పెంచమన్నాడు, ఈయన తిట్టాడు, ఆయన తిట్టాడు, ఆ పార్టీ ఈ పార్టీ, ఎవరండి డిస్కషన్ కూడా బెటర్. ఎందుకంటే అమెరికాలో కూడా చాలా మంది సినిమాలు చూస్తారు, మనకంటే ఎక్కువ చూస్తారు, కానీ పిచ్చి ఉండదు. సినిమాని అభిమానిస్తారు, కళను అభిమానిస్తారు తప్ప సినిమా నటులను, సినిమా నటీమణులను ఓవర్గా ఒక దేవుళ్ల స్థాయిలో పైకి లేపి మళ్ళీ వాళ్ళ కోసం గొడవలు పడ్డము సోషల్ మీడియాలో, ఇది ఉండదు. అదే విషయం. ధన్యవాదాలు.